జనసేన బీజేపీ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ఈ నియోజకవర్గంలో మన రాజానగరం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా మన బొత్తుల బలరామకృష్ణ గారు ఇక్కడ నియమింపబడ్డారు. కాబట్టి మన మండల స్థాయిలో ఇప్పటికే మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మన ఆత్మీయ కలయికలు ప్రతి గ్రామాన వెళ్ళి ఏ విధంగా బూత్ స్థాయిలో ఇంకా బాగా కింద స్థాయిలో కూడా మనం ఏ విధంగా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఇద్దరం కలిస్తే కాబట్టి కలిసి ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి మన బూత్ లెవెల్లో గ్రామ లెవెల్లో మనం కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా తీసుకుని మళ్ళా ఒకసారి ఇంటింటికి తిరుగుంటారు. ఇప్పటికే ఇంకా రానున్న 50 రోజుల్లో మళ్ళీ 1-2 సార్లు మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. కలిసి వెళ్ళవలసిన అవసరం ఉంది. కలిసి వెళ్ళి మన మేనిఫెస్టోని వారికి చెప్పి గ్లాస్ గుర్తుకి ఎమ్మెల్యేగా మరొక ఓటు ఎంపీకి కమలం పువ్వుకి ఓటేసే విధంగా ప్రతి ఒక్కరు మనం ప్రయత్నిద్దాం. తప్పకుండా మనం గెలుస్తున్నాం. బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా చేద్దాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేద్దాం, పురంధేశ్వర్ గారిని ఎంపీగా చేద్దాం, అక్కడ మోడీ గారు ప్రధానమంత్రిగా చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మల్లంపూడి గ్రామస్తులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జనసేన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పొత్తు అనేది మనందరి భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం ఇది. ఈ పొత్తుల్లో నాకు సీటు కేటాయించడం అనేది ఇది ఇంకా అత్యద్భుతం. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని, రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చాను. అలాంటి వాడికి జనసేన పార్టీలో మన కష్టాన్ని చూసి ఈ యొక్క జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీరమణుల యొక్క సపోర్ట్ను చూసి పవన్ కళ్యాణ్ గారు ఉన్న దాంట్లో మెరుగైన నియోజకవర్గం అని చెప్పి మొట్టమొదట సీటు కేటాయించి మనల్ని ఆశీర్వదించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా మనందరి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్క అవకాశం నాకు ఇచ్చి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేయించండి. మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, సమయం తక్కువ ఉంది కాబట్టి మీ భుజ స్కంధాలపై వేసుకుని వర్గాలు, పార్టీలు అంతా ఒకటే, మనం ఒక ధర్మయుద్ధం చేస్తున్నాము. ఒక రకమైన ఇది రకంగా చెప్పాలంటే యుద్ధమే ఇది. ఈ యుద్ధంలో మనం గెలవాలి. ఈ గెలుపుకి మీరే సారథ్యం వహించాలి. జగన్మోహన్ రెడ్డికి పెట్టినటువంటి భూ చట్టం కానీ చూసినట్లయితే మనం రేపు మన పొలాలు, మన స్థలాలు, మన ఇల్లు కూడా మనకు కాకుండా పోయి పూర్తి స్థాయిలో ఇవి కూడా తాకట్లో పెట్టేస్తారు. రేపు మీ పొలం అప్పు తెచ్చుకోవాలంటే కూడా అప్పు ఇచ్చేవాడు ఉండడు. కూతురికి పెళ్లి చేయాలంటే కూడా కట్నం ఇవ్వడానికి కూడా మీ దగ్గర మీ చేతిలో డాక్యుమెంట్ ఉన్నటువంటి దుస్థితి తీసుకెళ్ళిపోతారు. ఈ యొక్క రేట్లు మండిపోయి పథకాల పేరు చెప్పి మనకి ఏదో కొద్ది పథకాలు ఇచ్చినప్పటికీ అభివృద్ధి లేకపోవడం, అదేవిధంగా బయట నుంచి ఫ్యాక్టరీలు, బిజినెస్ సెంటర్స్ ఇక్కడికి వచ్చి మనకు ఆర్థిక అభివృద్ధి పెరగకపోవడం వల్ల కేవలం ఈ పథకాల కోసం అప్పులు చేసి మనందరికి తిప్పలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. రేట్లు బండిపోతున్నాయి. నిత్యావసర వస్తువులు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ, ప్రతి ఒక్క విషయంలో, చివరికి లిక్కర్ విషయంలో కూడా రేట్ అనేది 2 రెట్లు పెరిగిపోయి నాణ్యత లేని లిక్కర్నిచ్చి అనారోగ్యాలు పాలైపోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే మీరందరూ కూడా నడుం కట్టి ముందుకు వచ్చి అందరూ కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ తరఫున నాకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయించి, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ తరఫున
పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారికి కూడా కమలం గుర్తుపై ఓటేయించి గెలిపించే విధంగా మంచి మెజారిటీ తీసుకొచ్చే విధంగా వీరందరూ ప్రయత్నం చేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై